వెంకటరెడ్డి గారు, పొత్తులకు పాకులాడకుండా పక్క పార్టీల జెండా మోయకుండా విజయ్ సాధించినటువంటి విజయం ఇస్తున్నటువంటి సంకేతం ఏంటి? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ నమస్కారాలు. ముందుగా ఎవరైతే టీవీకే పార్టీకి సంబంధించినటువంటి సందీప్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీరు కూడా భవిష్యత్తులో మంచిగా ఇంకా ఎదగాలి రాజకీయంగాని కూడా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే యంగ్ ఏజ్లో ఉన్నారు కాబట్టి ఒక యంగ్ లీడర్గా. సో ఇక్కడ విజయ్ గారి గెలుపుకు సంబంధించి మాట్లాడే ముందు అసలు ఒక రాజకీయ పార్టీ అనేది ఎందుకు పెడుతున్నాం అనేది ఒక క్లారిటీ ఉండాలి ఎవరికైనా. ఈ దేశంలో అనేక రాజకీయ పార్టీలు వచ్చినాయి పోయినాయి, ఇంకా రాజకీయ పార్టీలుగా ఒక్కోసారి సింగిల్ సీట్లో లేదంటే డబల్ సీట్లతోనో పరిమితమైన లోక్సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నాయి, సింగిల్ సీట్తోనో లేదంటే అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. బట్ రాజకీయ పార్టీ పెట్టేటప్పుడు ఒక క్లారిటీ ఉండాలి. ఇప్పుడు మీకు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అవ్వాలని రాజకీయ పార్టీ పెట్టారు, అంటే ఈ రాష్ట్రానికి సీఎం అవ్వాలని. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పార్టీ ఎందుకు పెట్టారు? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి, రాజశేఖర రెడ్డి గారి కంటే ఇంకా 4 అడుగులు మంచి పరిపాలన అందించాలని పార్టీ పెట్టారు. కేసీఆర్ గారికి రాజకీయ పార్టీ పెట్టాడు, ఒక క్లారిటీ ఉంది, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలి ఈ పార్టీ ద్వారాని ఆయన రాజకీయ పార్టీ పెట్టారు. సేమ్ ఇప్పుడు విజయ్ గారు కూడా ఈ తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి అనేటటువంటి ఆలోచనతో రాజకీయ పార్టీ పెట్టారు. కానీ మీరు అన్న కంపారిజన్ ఆఫ్ పవన్ కళ్యాణ్, ఆయన సీఎం అవ్వాలని రాజకీయ పార్టీ పెట్టాల, ఆయన చేత రాజకీయ పార్టీ పెట్టించబడింది. అంటే రామోజీరావు ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏదైతే 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రానియకుండా ఉండటం కోసం ఒక సినిమా స్టార్ని తీసుకుని రావాలనేటటువంటి దాంట్లో ఒక రాజకీయ పార్టీ పెట్టించారు. అందుకని ఆ ఎన్నికల్లో అతను పోటీ చేయాల. దాని తర్వాత మీరు 2019 ఎన్నికల్లో ఏదైతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కానీకూడదు అనేటటువంటి ఆలోచనతో ఓట్లు చీలాలని సపరేట్గా పోటీ చేయించారు. మళ్ళీ 24లో కంబైన్డ్గా పోటీ చేయించారు. రేపు 29లో సపరేట్గా పోటీ చేయించినా ఆశ్చర్యం లేదు. ఓట్లు చేయకుండా ప్రభుత్వ ఓట్లు ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు పూర్తిగా జగన్ గారి వైపు రాకుండా ఉండటం కోసం మళ్ళీ సపరేట్గా కూడా పోటీ చేయించారు. అంటే ఏంటి, క్లియర్గా పవన్ కళ్యాణ్ అతను ఏదైతే ఎవరో ఒకరికి అంటే చంద్రబాబు నాయుడు గారి కోసమే పార్టీ పెట్టాడు, ఆయన ముఖ్యమంత్రి అవ్వాలనో ఇంకో దానికోసమో పార్టీ పెట్టాల. ఇక్కడ క్లారిటీ ఉంది. అందుకని మీకు విజయ్ని పవన్ కళ్యాణ్ని కంపేర్ చేస్తా ఒక నాట్ ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మీరు చూడండి, తెలంగాణలో కావచ్చు లేదంటే ఆంధ్రాలో ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు అన్ని రాజకీయ పార్టీలు పెడుతున్నాయి. ఈవెన్ జనసేనలు అంటున్నారు, కనీసం నువ్వు సింగిల్ గా పోటీ చేస్తే ఎన్నో కొన్ని సీట్లు వచ్చాయి కదా, కింగ్ కాకపోయినా కింగ్ మేకర్ అన్న అయ్యేవాడు కదా అని చెప్పి వాళ్ళే పెడుతున్నారు. 2019 అనుభవం చూడలేదా? 2 చోట్ల ఓడిపోయారు పోటీ చేసి. ఒకటి ఇప్పుడు ఆయన 2014లో పోటీ చేయలేదు, ఇప్పుడు సరే మన పోటీ చేస్తుంటే 21 సింగిల్ గా పార్టీ పెట్టి పోటీ చేయకుండా సపోర్ట్ చేసిన ఏకైక పార్టీ ఇది ప్రపంచ చరిత్రలో, ఇదే మొదటిసారి. పార్టీ పెట్టి ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా రెండోది పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీ అధ్యక్షుడు 12 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత ఎమ్మెల్యే అవటం. 2009లో పార్టీ పెట్టి సార్ 2014లో పార్టీ పెట్టారు. అవును. సో 14లో పార్టీ పెట్టి పోటీ చేయలేదు కాదు, ఎమ్మెల్యే అవడానికి 10 ఏళ్ళు పట్టింది కదా. ఎమ్మెల్యేగా గెలవడానికి, పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యేగా గెలవడానికి ఏదైతే 3 ఎలక్షన్లో కానీ గెలిచాడు. 14 ఎలక్షన్ లేదు, 15 బలం ఆయనకి తెలుసు కాబట్టి పొత్తులకు వెళ్తున్నాడు. డెఫినెట్లీ సార్, నిజంగా బలం. ఇప్పుడు విజయ్ గారికి ఆయన బలం ఆయన తెలిసిందాక ఆయన సందీప్ గారు చెప్పినట్టు 1 కోటి మంది పైగా సభ్యత్వాలు 1.5 కోటిన్నర అనుకుంటా సభ్యత్వాలు ఏదో ఉన్నాయి. ఆయన మీద ఆయనకు నమ్మకం ఉంది, లీడర్గా తాను తెగించగలిగినటువంటి ధైర్యం ఉంది. ఆయన మీద ఎన్నో ఒత్తిళ్లు వచ్చినా, ఎన్ని రకాలుగా ఆయన మీద కేసులు పెట్టినా, ఢిల్లీ దాకా ఆయన మీద టార్గెట్ చేసినా కూడా నేను సింగిల్గానే పోటీ చేస్తాను, ఇప్పుడు కాకపోతే కొన్ని సీట్లు వస్తాయి, లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్ అయినా ముఖ్యమంత్రి అవుతాను, ఆయన క్లారిటీ ఉంది. అరే బలంగా మనకి బూత్ లెవెల్ కమిటీలు లేవు, ఏజెంట్లు లేరు, మన దగ్గర డబ్బు లేదు, మనం ప్రతి ఒక్కరికి భోజనాలు పెట్టే పరిస్థితిలో కూడా మనం లేము, తర్వాత మనకు అనుభవం లేదు. ఇవన్నీ లేని మనము ఎందుకు ఒంటరిగా పోటీ చేయాలి? మన దగ్గర ఏమీ లేదు, నాలెడ్జ్ లేదు, డబ్బు లేదు, బూత్ లెవెల్లో కమిటీలు లేవు, కనీసం ఏజెంట్లు లేరు. ఇవన్నీ లేని మనం ఎందుకు ఒంటరిగా పోటీ చేయాలి? ఇది కదా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఇప్పుడే కదా వేశారు. అది వాళ్ళ అభిమానుల్ని నమ్మించడానికి చెప్పేది. దానికంటే ముందు ధైర్యం లేదు, తెగించేటటువంటి ధైర్యం లేదు, ఒంటరిగా పోరాడేటటువంటి సత్తా లేదు, మానసత్వం ఎజెండాగా పెట్టుకుని వెళ్తున్నాడు. కాబట్టి ఇవన్నీ లేవని పైకి నమ్మిస్తానికి ఉంటుంది. మరి 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయన ఉన్నాయి, వాళ్ళందరికి బూత్ లెవెల్ కమిటీలు ఉన్నాయా? మరి ఎందుకు సింగిల్ గా పోటీ చేశారు వాళ్ళు? మిమ్మల్ని క్వశ్చన్ అడగడం తప్పుగా ఉంది. 2009లో కూడా మరి వాళ్ళకి బూత్ కమిటీలు కానీ ఏం లేవు కదా. మరి వాళ్ళ 18 సీట్లు ఎన్నో వచ్చినాయి కదా. అవును, 18% ఓట్ బ్యాంక్ వచ్చింది, 18% ఎన్నో వచ్చినాయి కదా. మరి ఎందుకు అప్పుడు ఎందుకు గుర్తురాలా? 2019 ఎన్నికల్లో మరి ఎందుకు కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకొని పోటీ చేశాడు కదా, సిపిఐ, సిపిఎం, బిఎస్పీతో. మరి అప్పుడు కూడా బూత్ లెవెల్ ఏజెంట్లు ఎందుకు పోటీ చేశాడు? సో ఏంటంటే వాళ్ళందరినీ నమ్మించడానికి వేసేటటువంటి ఎత్తుగాడ. సో ఇక్కడ క్లియర్ గా ఏంటంటే అతను జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా
జగన్మోహన్ రెడ్డి గారికి పడేటటువంటి ఓట్లను చేల్చడం కోసం రాజకీయ పార్టీని పెట్టించారనేది క్లియర్. పెట్టించారంటే అదే బినామీ పార్టీనా? మీరే పెట్టించారని పదే ఎందుకంటారా? కాకేంది మొన్న ఈ మధ్య కూడా చెప్పాడు కదా, వాళ్ళు కొట్టినా కొట్టించుకోండి, తిట్టినా తిట్టించుకోండి, వాళ్ళు కుక్కలను కొట్టినట్టు కొట్టినా కొట్టించుకోండి, వాళ్ళు వీడియోలు తీసినా, వాళ్ళ ఎమ్మెల్యేలు మన మహిళల వీడియోలు తీసినా వేరే మహిళలు నోరు మూసుకొని కూర్చోండి అని ఆయన ఓపెన్ గా చెప్పినప్పుడు ఇంకేంది? ఇవాళ చంద్రబాబు నాయుడు కూడా చెప్తున్నాడు కదా, నేను పవన్ ఉన్నట్లే శ్రేణులు కూడా సఖ్యంగా ఉండాలి. మంచిదేగా. అంటే వీళ్ళు మేమిద్దరం ఆయన మనకన్నా బానిసగా ఉన్నట్టు మీరు కూడా కింద వాళ్ళందరూ అట్టానే జనసేనలు ఉండాలని చెప్పి డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఏది కలిసిమెలిసి ఉండండి అని చెప్పారు. కలిసిమెలిసి అంటే జనసేనలను కొట్టినా కొట్టించుకోమనే కదా, కుక్కలే కొట్టాడు, మామూలు కొట్టుడు కాదు కదా. జనసేన అని చెబితే ఇంకెక్కువ పడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు. ఎక్కడికైనా కనపడ్డప్పుడు ఏదైనా గొడవలు జరుగుతున్నప్పుడు దరిబాబు మేము జనసేన అంటే ఇంకెక్కువ పడుతున్నారు. సో ఇవన్నీ చూసుకోవాలి కదా. రెండోది ఏంటంటే ఈరోజు విజయ్ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం, కానీ దీనికంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మీరు ఒకసారి కంపేర్ చేసి చూస్తే 1956 నుంచి 2019 వరకు రెండే పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండే పార్టీల వాళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు. ఒకటి కాంగ్రెస్ పార్టీ, రెండు తెలుగుదేశం పార్టీ. వీళ్ళే ముఖ్యమంత్రి. 1956 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు 2019 వరకు 18 మంది సీఎంలు పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి 15 మంది. 1956 నుంచి 2019 వరకు దాదాపుగా 63 ఏళ్ళు. 63 ఏళ్ళుగా రెండు పార్టీలు. ఒకటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు 15 మంది, తెలుగుదేశం పార్టీకి సంబంధించి 3. సో మన ఒక ఆయన చనిపోయినారు నారాయణ భాస్కర్, ముగ్గురు. దాని తర్వాత 19వ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు 63 ఏళ్ల తర్వాత ఒక పార్టీ సంబంధించి కొత్తగా పార్టీ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయ్యారో అక్కడ విజయ్ గారు కూడా వాళ్ళు కూడా చూస్తే 1969 నుంచి 2026 వరకు రెండే పార్టీలు, డిఎంకే, అన్నా డిఎంకే. ఇంకే రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు లేరు. డిఎంకే అండ్ అన్నా డిఎంకే అక్కడ 57 ఏళ్ళుగా. నెక్స్ట్ ఇప్పుడు విజయ్ గారు కొత్తగా ఇంకో పార్టీ పెట్టి ఇంకో పార్టీ రావటం అనేది, అక్కడ కాంగ్రెస్ టీడీపీని కాదని జగన్ గారు కూడా ఎమర్జ్ చేయారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పునాదేశారు. దాని తర్వాత విజయ్ గారు ఇప్పుడు తమిళనాడులో దాని ప్రకారం వెళ్ళారు. కానీ అక్కడ మన ప్రసంగాలు, ఇక్కడ నాయకుల ప్రసంగాలు కూడా మనం కంపేర్ చేయాలి. ఎందుకు మీరు విజయ్ అని పవన్ కళ్యాణ్ కంపేర్ వచ్చింది కాబట్టి ఎక్కడ రెచ్చగొట్టే ప్రసంగం లేదు. ఒక్క విజయ్ గారి దాంట్లో మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కడ ఊగిపోలేదు. ఓగటం కాదు, కిడ్నాప్ చేశారు, 32,000 మందిని తీసుకెళ్లిపోయారు. తాట తీస్తా, తోలు తీస్తా, ఇంటికి వచ్చి కొడతా, మోకాల మీద కూర్చోబెడతా, ఇట్లాంటి భాష ఒక్కట్లేదు మన దగ్గర. ఇక్కడ లెగిస్తే ఇదే పవన్ కళ్యాణ్ మాట్లాడే భాష. కూర్చోబెడతా, తోలు తీస్తా, ఏమీ లేదా. అసలు చెప్పులు కాదండి మాటలో, ఇట్లాంటి మాటలు ఏమంటే మీరు చెప్పుల్లోకి వెళ్ళారు. ఇక్కడేమో చెప్పులు తీసుకుని ఒక్కొక్క డాషుల్ని కొట్టి పడేస్తా, చంపి పడేస్తా లాంటి ఇండికేషన్స్. ఇది ఓపెన్ గా 32,000 మంది మహిళల్ని కిడ్నాప్ చేసింది డిఎంకే అనే ఆరోపణ. అక్కడ తను ఏమి చేయిస్తానో తన అధికారంలోకి వస్తే నా మేనిఫెస్టో ఇది. సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలా చెప్పారో ఇది కూడా నేను అధికారంలోకి వస్తే నవరత్నాలతో పాటు ఈ హామీలు నేను ఇంప్లిమెంట్ చేస్తా అని ఏదైతే చెప్పారో సేమ్ జగన్ గారి ప్రసంగాల్లో కూడా ఎక్కడ రెచ్చగొట్టేది ఉండదు. మీరు అబ్జర్వ్ చేయండి, ఆ పెద్ద మనిషి అంటాడు చంద్రబాబు నాయుడిని, ఈ చంద్రబాబు నాయుడు గారు అని అంటాడు. కానీ వీళ్ళ ప్రసంగాలు చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఇది ఖచ్చితంగా కంపేర్ చేయాలి. రెండోది, దేశవ్యాప్తంగా బీజేపీ ఒక ఇండికేషన్ ఇస్తుంది, అన్ని రాష్ట్రాల్లో మేము పాగా వేస్తున్నాం అని. ఇక్కడ జాతీయ పార్టీలకే అవకాశం ఉంటుందని ఒక ఇండికేషన్ ఇస్తున్న సందర్భంలో ప్రాంతీయ పార్టీగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఈ రోజు విజయ్ గారు కావచ్చు, ఒక ప్రాంతీయ పార్టీగా ఇంకా ప్రాంతీయ పార్టీలకు అవకాశం ఉంటది. మనం నిజాయితీగా నిలబడితే వాళ్ళ కాల్లో వీళ్ళ కాల్లో పట్టుకోకుండా సింగిల్ గా పోటీ చేస్తే ఈ ఎన్నికలు కాకపోతే వచ్చే ఎన్నికలైనా అవకాశం దొరికిద్దనే ఇండికేషన్ సౌత్ లో ఈరోజు ఏదైతే మరొక లీడర్ మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, రెండోసారి ఇక్కడ ఎవరైతే విజయ్ గారు ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఇలా చాలా కంపేర్ చేసి చూస్తా ఉంటే అతను కూడా 2 సంవత్సరాలు ఏ పార్టీతో పొత్తు లేదని క్లియర్ గా చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను ఏ పార్టీతో పొత్తు పెట్టుకోనని చెప్పాడు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఉపాధి హామీ కూలీల్ని లేదా విధంగా టిప్పర్ డ్రైవర్ని కూడా పోటీలో దించాడు. కాకపోతే ఇక్కడ ఈవీఎంలో దానివల్ల మేము ఓడిపోవడం జరిగింది. కానీ సో ఇది యాజ్ అంటే ఫాలోయింగ్ అంటే ఒక లీడర్కి ఉండాల్సినటువంటి లక్షణాలు, అంటే తన దగ్గర పనిచేసే వాళ్ళని నాయకుడికి ఉండాల్సిన నాయకుడికి, ఎందుకంటే తన దగ్గర పనిచేసే వాళ్ళని కూడా చట్టసభల్లో కూర్చోబెట్టాలి, లేదంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని కూడా చట్టసభలకు తీసుకెళ్ళాలి. రైట్. సో ఎవరో పెద్ద డబ్బున్న వాళ్ళు కార్పొరేట్ శక్తిలో కాకుండా చదువుకున్న వాళ్ళని, చదువుకొని వెనకబడినటువంటి వాళ్ళని తీసుకొని వెళ్ళాలనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఇప్పుడు మీరు చూస్తే చిత్తూరు బోర్డర్ లో ఉన్నటువంటి 8 నియోజకవర్గాల్లో టీవీకి గెలిచింది అంటున్నారు కదా. ఒక ఫోటో బాగా వైరల్ అవుతుంది, ఏది జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో అండ్ విజయ్ గారు కలిపినటువంటి ఫోటో. అది
ఏదైతే గుమ్మడి పూండి అనేటటువంటి నియోజకవర్గం గుమ్మడి పూండి ఏదైతే ఉమ్మడి చిత్తూరులో అనుకుని ఉంటది, చిత్తూరు జిల్లాని, దాంట్లో 27,945 ఓట్లతో అక్కడ టీవీకి అభ్యర్థి గెలిచారు. ఎక్కువ తెలుగు వాళ్ళు ఉంటారు. సో అక్కడ కూడా ఉన్నటువంటి తెలుగు వాళ్ళ అభిమాని జగన్మోహన్ రెడ్డి గారి విజయ్ గారికి కంబైండ్ అభిమాని వాళ్ళిద్దరు ఫోటోని చూస్తే ఆయన ఇంకో లీడర్ అయితే తీసుకోడు కదా మామూలుగా వేరే రాజకీయ పార్టీని, ఆయన కూడా దాన్ని చూపించాడు. అదే రోజు మొత్తం వైరల్ అవుతా ఉంది. రైట్, మీ పాయింట్ ఏదో చెప్తాను.